హే గాయ్స్, ఈరోజు మా ఆఫీస్లో బ్రింగ్ యువర్ కిడ్స్ టు వర్క్ అని ఈవెంట్ అవుతుంది. పిల్లలందరితో ఆఫీస్ అయితే కలర్ఫుల్గా కలకల్లాడిపోతుంది. ఇంకా కిడ్స్ కోసం ఆల్మోస్ట్ ఆల్ కార్టూన్ క్యారెక్టర్స్తో ఆఫీస్ మొత్తం ఇలా డెకరేట్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్ కూడా వాళ్ళ పాపని తీసుకొస్తుంది. సో హియర్ ఇస్ ది ఫస్ట్ యాక్టివిటీ. ఇందాక ప్లెయిన్ బోర్డ్ పెట్టారు కదా, అదంతా కలర్ఫుల్గా డెకరేట్ చేయాలి. సో దట్స్ ది ఫస్ట్ టాస్క్. అండ్ ఆల్రెడీ మేము ఒక ఫంక్షన్లో కలిసాం కాబట్టి దానికి ఎక్కువ టైం పట్టలేదు మాతో కలవడానికి. అండ్ ఇక్కడ వెల్కమ్ కార్డ్ కూడా ఇచ్చారు. అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఈజ్ క్లే యాక్టివిటీ. 6 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్లే ఇచ్చారు. అండ్ మనం కూడా కిడ్స్కి హెల్ప్ చేయొచ్చు. ఏదో మా తాటికాయ సైజ్ అంత బుర్రలకి తాటి ముందు సైజ్ అంత ఐడియాస్ వచ్చాయి. అవి కూడా చేద్దామంటే ఆ క్లే సరిగ్గా బెండ్ అవ్వట్లేదు. అదొక పాలిమర్ ఆర్ సిలికాన్ టైప్ క్లేలా ఉంది. అండ్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ దిస్ యాక్టివిటీ. మోక్ష ఇదేంటి? సో ఎవరి టాయ్స్ అయితే ఇంప్రెసివ్ ఉంటాయో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. వద్దులే పరువు పోతుందని చెప్పిన మా ఫ్రెండ్ పిలిచి మరీ నేమ్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసేలోగా నేను ఈ చిన్న గుజ్జి గణేషుని తయారు చేశాను. అఫ్ కోర్స్ అక్కడ అన్ని కలర్స్ లేవు, ఉన్న కలర్స్తోనే ఏదో చేసాము. అండ్ నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీ. అండ్ సరదాగా అప్పుడప్పుడు మేము తీసుకున్న రీల్స్ అండ్ ఫొటోస్ చూసి ఎప్పుడు వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వచ్చి ఆడుకుంటుందేమో అనుకుని రోజు వస్తానని అడుగుతుందంట. ఇప్పుడు ఇవన్నీ చూసి ఇంక రోజు మాకు ఇదే పని అనుకుంటారేమో పిల్లలు. నెక్స్ట్ ఈజ్ ఆర్ ఆఫీస్ టూర్. మొత్తం ఆఫీస్ చూపించేసరికి పాప మలిసిపోయింది. పాప మళ్ళీ యాక్టివేట్ అవ్వాలంటే ఇలాంటిది ఏదో ఒకటి పడాల్సిందే. అండ్ నెక్స్ట్ వి హ్యాడ్ లంచ్. సరదాగా క్యాబిన్ లో కూర్చొని గేమ్స్ ఆడుతున్నాం. ఫిష్ పక్కనే ఉంది. ఇప్పుడు రెండు ఏంటి? ఫిష్ చిప్స్. ఈ సెకండ్ మీట్లో తను చాలా క్లోజ్ అయిపోయింది. అండ్ పోస్ట్ లంచ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ నౌ ఐ అండర్స్టూడ్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఎందుకు ఇంత ఒకేషనల్గా రేర్గా పెడతారో. బికాస్ ఒక్కరు కూడా ల్యాప్టాప్ ఓపించలేదు. ఇంకా రోజు కిడ్స్ ఆర్ అలౌడ్ అంటే ఇంకంతే గోవిందా. సో దిస్ ఈస్ అవర్ హ్యాపీ డే విత్ మోక్ష. బాయ్.